మళ్ళీ నిజమైన లబ్ధిదారు మూడు రకాలుగా లాటరీ ద్వారా తీసుకున్నాం. అదేవిధంగా లాటరీలో ఒకవారి లక్కులో వచ్చిన వల్ల కూడా మళ్ళీ రెండోసారి దాన్ని సర్వే చేయించి ఎటువంటి అపోహలకి తావు లేకుండా ఈరోజు చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు దాన్ని అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా వాళ్ళు పనిగట్టుకొని ఆ అభివృద్ధి కార్యక్రమం చేయకూడదని ఒక దురుద్దేశం చాలామందికి ఉంది. కొంతమంది నాయకులు గతంలో ఉన్న పట్టాలు ఇచ్చినది కూడా చాలా మటుకు ఎటువంటి అంటే అధికారికంగా ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు. అధికారం వాళ్ళే ప్రింట్ చేయించుకొని కొంతమంది గతంలో ఉన్న నాయకులు ప్రింట్ చేసుకొని వాళ్ళే ఇచ్చడం, అధికారికంగా ఒక్క పట్ట కూడా ఇక్కడ ఇవ్వలేదు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈరోజు కొంతమంది రాజకీయ లబ్ధి కోరికి వాళ్ళ మనుగడకు ముప్పు కలుగుతున్న ఒక దురుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఒక డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళకి నా ఒక విన్నపం, ఎందుకంటే మీరు ఎక్కడన్నా అవినీతికి తావు ఉందంటే నిరూపించండి తప్ప మీలాగా మేము చెయ్యము. ట్రాన్స్పరెన్సీగా ఇచ్చినాం. దయచేసి గద్వాల పట్టణ ప్రజలు ఆలోచన చేయాలి. చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. మళ్ళీ ఈ లబ్ధిదారులు ఎవరన్నా మీకు ఎక్కడన్నా అవినీతికి తావు వచ్చింది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. చాలామందికి ఈ అట్మాస్ఫియర్ చూస్తే చాలామందికి రాలేదనే బాధ కూడా ఉండొచ్చు. అంటే ఇంత పెద్ద టౌన్లో 1,00,000 మంది జనాభాలో చాలామంది ఇల్లు లేని వ్యక్తులు ఉంటారు. నేను కాదనను. అందరు కూడా న్యాయం చేయలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క విడతలో చేయగలుగుతాం. కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కొంతమంది 2 BHK వచ్చినాయి. ఈ 1,400 ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయి. ఈరోజు 1,375 ఇక్కడ అయినాయి, గోన్పాడులో 25 అయినాయి. మళ్ళీ ఈ 1,400 కన్స్ట్రక్షన్ని మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం సార్. కొంతమంది రకరకాలుగా మళ్ళీ వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి సొంత లబ్ధి కోరికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆ ప్రయత్నాలకు మేము అడ్డుకట్టేస్తాం. ఎటువంటి లబ్ధిదారు నిజమైన లబ్ధిదారులకు ఇల్లు రావాల్సిన అవసరం ఉంది. వారికి నిజంగా లబ్ధి పొందే విధంగా అన్నీ వసూలుతున్నాయి. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్లు పెట్టించినాం, డ్రింకింగ్ వాటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినాం, డ్రైనేజ్ వ్యవస్థని సమకూర్చినాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని అన్నీ పూర్తి చేసినాం. అలా ఖచ్చితంగా ప్రజలు పెద్ద మనసులను అర్థం చేసుకొని రాలేని వాడు బాధపడొద్దండి. వాళ్ళకి ఏదో విధంగా మరొకసారి ఒక విధంగా సాయం చేస్తామని మీకు అందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది. అన్న రేపు ఎన్నిళ్ళు రేపు ముగ్గురు మంత్రులు మన రేపు కార్యక్రమంలో గౌరవ హౌసింగ్ అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, టూరిజం మినిస్టరు ఆల్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు, క్రీడలు మత్స్యశాఖ మంత్రి అయిన గౌరవ మంత్రివర్యులు శ్రీహరి గారు, అదేవిధంగా వాళ్ళు చాలామంది కార్యకర్తలు రావడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం రేపు 11:30కి స్టార్ట్ అవుతుంది. 11:30కి అందరూ కూడా గృహప్రవేశాలు ప్రతి ఇంటి ఆక్యుపెన్సీ వచ్చే విధంగా వారికి ఇల్లు అలాట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ రేపు 680-700 చిల్లర మధ్యలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా రేపు ఆక్యుపెన్సీ ఇవ్వడం జరుగుతుంది.